ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలో చూసుకుంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే ఎక్కువ. కాకపోతే అక్కడ చదువుతున్న వాళ్ళలో పేద వర్గాలే హయ్యెస్ట్. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఏమో ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు, ఎగువ మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కళాశాలల వైపు తీసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిస్తే వాళ్లకున్నంత స్థలం, వాళ్లకున్నటువంటి విచక్షణ, వాళ్లకున్నటువంటి విజ్ఞానం ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ కళాశాలలో కష్టం. అనేకసార్లు మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్. ఇప్పుడు అక్కడ కావాల్సింది ప్రాథమిక వసతులు, తాగునీళ్ళు, అలాగే టాయిలెట్స్ క్లీన్గా ఉండటం, ఫ్యాకల్టీ, టీచర్స్, టీచింగ్ స్టాఫ్ కరెక్ట్గా ఉండటం, దాంతోపాటుగా క్రమశిక్షణగా నడపడం. ఇవి లోపించినే ప్రభుత్వ పాఠశాలలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని సరిచేయడానికి జగన్ హయాంలో నాడు నేడు కింద తీసుకొస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి ఎగబడ్డారు. బోర్డులు పెట్టేశారు, ప్రభుత్వ పాఠశాలలు మాకు సాధ్యం కాదనేసి. రిజల్ట్ కూడా భారీగా వచ్చింది. 100% రిజల్ట్ సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడిన పిల్లలు ఉన్నారు, బాగుపడ్డది. ఆ తర్వాత చివరిలో మళ్ళీ కరోనా అయిపోయి, కరోనా తర్వాత ఒక ఏడాది, లాస్ట్ ఏడాదిలో అనుకుంటా కొంత తగ్గారు. ఇప్పుడు నారా లోకేష్ విద్యా మంత్రిత్వ శాఖను తీసుకున్నారు. తను వాటి మీద సీరియస్గా దృష్టి సారించారు. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో మీ బిడ్డల్ని చేర్చండి అంటూ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటింట్లో ప్రచారం చేస్తున్నారు. మంచి చదువు చెప్పిస్తాం, ప్రభుత్వం బడిలో చేర్పించండి. చాలా మంచి ఆలోచన. ప్రతి ఎమ్మెల్యే ఈ పని చేపిస్తే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ సమస్యలు ఏమన్నా ఉంటే సచ్చినట్టు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి, పరిష్కరిస్తారు. నారా లోకేష్ ఉద్దేశం కూడా అదే కదా. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకుంటే ప్రభుత్వం మీదన ఈ భారం తగ్గుతుంది. ఏది ఇతరత్ర పథకాలకు సంబంధించినటువంటి భారం తగ్గుతుంది. అమ్మ ఒడిలో లేకపోతే కనుక విద్యా దీవెనలో అట్లాంటి భారాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అయితే అన్నిటికీ ఇద్దరికి కూడా ఇస్తామంటున్నారు ప్రభుత్వ పాఠశాలకి. ఇది వీళ్ళకి ఇక్కడ ఒక రకంగా ఈయన ఒక ఆస్పెక్ట్లో చేస్తుండొచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, కానీ ప్రజల్లో ఇది చర్చ పెరిగిపోతుంది. సూపర్ 6 ఎక్కడ, ఇదివరకు నవరత్నాలు వచ్చే డబ్బులు ఏవి రావట్లేదు అన్నట్టు. ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి ఇస్తారు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు కదా. ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేస్తే వీళ్ళకి ఇంకా చేతులు ఏం మిగులుద్ది? అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఆ డబ్బులు మిగిలిపోతాయి కదా. తద్వారా ఇదిగో ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చిందమ్మా అని చెప్పచ్చు కదా. ఆ రూట్లో చేస్తున్నారా, లేకపోతే నిజంగా ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచి చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ ఒకందుకు మంచిది, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా మంచి ఆలోచన చేస్తున్నారు.